అవుగాని దయ్యాలున్నాయి అసలు. దయ్యాలు సైకిల్ నడుపుతాయా? అగో గా గుజరాత్లో ఒక తలకాయలేని దయ్యం ప్యాంట్ వేసుకొని మరి సైకిల్ నడుపుతుందట కాదు. అరే సినిమా కాదు, నిజంగానే ఖాళీ కాలున్న దయ్యం సైకిల్ తొక్కుకుంటూ పోతుందట. మరి అదేం దయ్యం? నిజంగా దయ్యమేనా సైకిల్ గట్ల నడుపుతున్నది? చూద్దాం రారి. చెప్తే నమ్మలేదు కదా. ఆగో మంచిగా చూడుర్రి, మంచిగా ప్యాంటు గింట వేసుకొని ఎట్లా దొక్కుతుందో చూడు. ఇది గ్రాఫిక్స్ కావచ్చు, సినిమాలలా గిసొంటి సీన్లు బొచ్చడు చూసినాం అనేరు. ఇది గ్రాఫిక్స్ కాదు, నిజంగా నిజమే. ఆగో జనాలు చూసి పర్షాన్ కూడా అవుతుర్రు. అయితే ఇది ఏఐ సైకిలు. గీ శివం అనే 19 ఏళ్ల పిల్లగాడు దీన్ని తయారు చేసిండు. ఇంజనీరింగ్ చదువుతుండట. అందరిలేక కాలేజీకి పోయినామా, బుక్కులు పట్టినామా అన్నట్టు ఉండొడికి పిల్లగాడు. ఏదో ఒకటి కనిపెట్టాలనుకుంటా తాపకోపారి ఏమేమో పనులు చేస్తా అంటాడు. ఇప్పుడు గిట్లా మనిషితోని అవసరం లేని సైకిళ్ళు తయారు చేసిండు. ఆగో ఎంత మంచిగా పోతుందో చూడు. మరి మెదడే లేదాయే, చేతులే లేవాయే, బ్రేకులు ఎట్లా ఎత్తది, ఎట్లా మలుపుకుంటుంది, స్టాండ్ ఎట్లా ఎత్తది అని అనిపించచ్చు. అయితే ఈ పనులన్నీ దానికదే చేసుకునేటట్టు సెన్సార్లు అవి పెట్టిండు. ఆ సెన్సార్లు ఎవరన్నా మనిషి అడ్డం వచ్చినా ఈ సైకిలే పక్కకు పోతుందట. తొవ్వ ఎటు చూయిస్తే గటు ఉరుకుతుంది. ఆగాలని అనుకుంటే ఆగుతుంది. ఇక ఫోన్లలో కూడా దాని రిమోట్ కంట్రోల్ లెక్క ఎట్లా పడితే గట్లా నడపచ్చా అంటుండు. అనుడేంది సూరత్ల జనాలకు చూయించుండు కూడా. ఇక జనాలు దీన్ని దయ్యం సైకిల్ అని పేరు కూడా పెట్టిర్రు. నిజంగా వెనకట పాతకాలం నాటి మాయబజారు, కొత్తగా వస్తున్న గ్రాఫిక్స్ సినిమాలు చూసి పర్షాన్ అయ్యేటోళ్ళం. కానీ ఇక సినిమాలలో లచ్చలు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్లో తీసిన సీన్లను ఈయన బయట నిజంగానే చూస్తుండు కదా. అన్నట్టు ఈ దయ్యం సైకిల్ తయారు చేసేటందుకు ఎంత ఖర్చు అయిందో ఎరికేనా? తిప్పి కొడితే 35,000 నటనోళ్ళ 35,000తోని మాయాబజార్ సినిమా తీసినంత పనిచేసిండు పో ఈ పిల్లగాడు. ఇంకా రాను రోడ్ల మీద ఇంకెన్ని వింతలు విడ్డూరాలు చూస్తాము ఏమో పట్టు.